మేడం మీ పేరండి? సుకన్య. సుకన్య గారు ఎంతవరకు వెళ్తున్నారండి? తిరువురు వరకు. తిరువురు వరకు. ఎంతండి ఛార్జ్? ఎంత తీసుకున్నారు మీ దగ్గర డబ్బులు? తీసుకున్నారా మీ దగ్గర డబ్బులు? తీసుకోలేదండి. తీసుకోలేదు. నార్మల్‌గా అయితే 120 రూపీస్ మీకు ఈరోజు 0 రూపీస్ టికెట్ ఇచ్చారు. అవునండి. ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఇచ్చారు తెలుసా జీరో టికెట్ మీకు? తెలుసండి, శ్రీశక్తి కింద ఇస్తున్నారు కదా. ఫ్రీ బస్ పథకం లాంచ్ చేశారు కదా, సో మీకు ఉచితంగా ఈ రోజు నుండి బస్సు ప్రయాణం ఉంటుంది. ఎలా అనిపిస్తుంది ఈ పథకం పెట్టడం వల్ల? చాలా హ్యాపీగా ఉంది. రోజు అమౌంట్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది కదా, ఈ రోజు నుంచి ఇంకా ఫ్రీ అంటే చాలా సంతోషంగా ఉంది. రోజుకి ఎంత అవుతుందండి మీకు బస్ ఛార్జ్కి? రోజుకు వచ్చి రావడానికి 120, వెళ్ళడానికి 120 అవుతుంది. 240 రూపీస్ మీకు రోజు అవుతుంది. అవునండి. సో అట్లాంటిది మీకు పర్ డే 240 రూపీస్ సేవ్ అవుతుంది. అవునండి, సేవ్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది మరి మహిళల కోసం చంద్రబాబు ఈ పథకం తీసుకొచ్చారు కదా చంద్రబాబు గారు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచి పథకం. నెలకి ఎంత ఖర్చు అవుతుంది మీకు రోజు రావడం వల్ల? 7200 అవుతుందండి. 7200 అవుతుంది. అట్లాంటిది మీకు ఇప్పుడు 7200 సేవ్ అయినట్టేనా? అవునండి, సేవ్ అయినట్టే. ఏం చెప్తారు మరి చంద్రబాబు గారికి పథకం పెట్టినందుకు? చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది స్త్రీలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ పథకం పెట్టినందుకు. నాలాగే చాలామంది మహిళలకి ఇది చాలా ఉపయోగం. ఎవరైనా పట్టణాలకి పనుల కోసం, కూలి పనుల కోసం ఎవరు వచ్చినా సరే వస్తుంది, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అంటారు. చాలా ఉపయోగపడుతుందండి. ఎలా ఉంది ఓవరాల్గా చంద్రబాబు గారు పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా మంచి పథకాలు పెడుతున్నారు కదా, అందరికీ ప్రజలకు ఉపయోగపరంగానే ఉంది. సో స్పెషల్లీ గర్ల్స్కి అయితే ఇంకా ఇప్పటి నుంచి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, జాబ్స్ చేయడానికన్నా ఉపయోగపడుతుంది కదా. ఎలా ఉంది? ఉపయోగకరమైన ఫ్రీ బస్ పెట్టడం? ఫ్రీ బస్ అంటే ఉపకారమే కదా, ఎంత లెక్కన వెళ్ళి రావచ్చు. చదువుకునే బాగా యూజ్ అవుద్ది. ఇప్పుడు మాలాంటి అంటే ఎప్పుడో ఒకసారి వస్తాం. చదువుకునే వాళ్ళు కానీ ఇట్లా ముసలి మొత్తుకోళ్ళు దూరం బాగా వెళ్ళాలంటే ఇబ్బంది కదా, ఉంటే ఉండకపోతే అమౌంట్. ఇప్పుడు అది అనుకోండి, ఫ్రీగా వెళ్తా వస్తానికి బాగుంటుంది వాళ్ళకి. మాలాంటి అంటే రూపాయి ఉన్నా లేకపోయినా ఇబ్బంది. ఆడ చాలా ఉపయోగపడుతుందండి. ముసలి బాగా ఉపయోగపడుతుంది. ముసలికి గొక్కుని డబ్బులు ఉంటే ఉండకపోతే అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన ఎవరిని కూడా ఎవరి మీద ఆధారపడకుండా. అవునండి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి గమ్ము డబ్బులు ఉండవు. ఇప్పుడు హాస్పిటల్ కంటే అక్కడ ఫ్రీగా చూస్తారు కదా, అప్పుడు అమౌంట్ ఉంటుంది ఉండపోతుంది. ఫ్రీ బస్ అనుకో టికెట్ కూడా అవసరం లేదు, ఇంకా తీసుకెళ్తారు తీసుకొస్తారు. అలాగే అంతవరకు బాక్స్లో రైస్ పెట్టుకుని కొంచెం ఒక హాస్పిటల్ చూపించిన వస్తే బాగుంటుందండి. నా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందమ్మా ఈ పథకం? అవును, మరి ఇలాంటి పథకం తీసుకొచ్చారు కదా చంద్రబాబు, ఇంతకు ముందు లేదు ఈ పథకం. ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఈరోజు నెరవేర్చారు. సో ఏం చెప్తారు ఎట్లాంటి పథకం పెట్టిన చంద్రబాబు కోసం? మొత్తం మా ఇంట్లో ఆయనకే పడతాయండి. మా కుటుంబం అంతా ఫస్ట్ నుంచి కూడా ఆయనకే. ఇప్పుడు సూపర్ 6 అని పెట్టి చాలా పథకాలు పెట్టాడు కదా ఆయన, వస్తున్నాయేమో పథకాలు గ్రామాల్లో? చెప్పబడి మాకు ప్రస్తుతానికి ఆధారం ఏది లేదు. మాకు ఆధారం ఏం లేదండి, కనీసం ఉంటా ఇల్లు కూడా లేదు. డాక్టర్లో పెట్టుకుంటామంటే మీది అంటే మాది వేరే ఊరు, వేరే చోటకి వచ్చి ఉంటున్నాము. వేరే చోటకి వచ్చి ఉన్నామండి, మాకంటూ ఏం లేదండి. ఉంటాకి ఇల్లు కట్టలేదు, అద్దీంట్లో ఉంటున్నాము. పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, జగన్ ప్రభుత్వంలో బాగుందా చంద్రబాబు ప్రభుత్వంలో బాగుందా? నాకు తెలిసినంత ఈ ప్రభుత్వం బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తర్లపాడి నుంచి వచ్చాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తర్లపాడికి వెళ్తున్నాం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఫ్రీ బస్సు స్టార్ట్ చేశారు కదా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఎలా అనిపిస్తుంది అదే మహిళగా? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇది చాలా ముఖ్యం. మీరేం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎక్కడ చదువుతున్నారు? నందిగాంలో. ఎంత దూరం వస్తుంది మీ ఊరు నుండి ఆ ఊరికి? 10 కిలోమీటర్స్. ఎంత బస్ పాస్ ఎంత మీకు? ఐ థింక్ 15. అంటే వెళ్ళడానికి 15, రావడానికి. ఛార్జ్ 15 రూపాయలు. అంటే మీ పేరండి? నాని అండి. ఏం చేస్తుంటారండి మీరు? ఆర్టీసీ కండక్టర్. కండక్టర్. మరేంటి మీకు కాకుండా మరి మిగతా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారు కదా ఈరోజు చంద్రబాబు గారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఒక మహిళగా? మాకు కాకుండా ఏంటండి, మా ఇంట్లో ఉన్నారు కదా మహిళలు, మా అత్తగారు, మా అమ్మగారు, మా అక్క చెల్లెళ్ళు. మేము కదా, మేమైనా సరే మేము కూడా ఆడవాళ్ళం కదా. ఓకే, అంత హ్యాపీ. మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. కుటుంబానికి ఎంత ఆదా వచ్చండి ఒక నెల రోజులకి ఇట్లాంటి పథకం, అంటే రోజు బస్సు ప్రయాణం యూజ్ చేసే వాళ్ళకి? అవునండి, ఛార్జీలకి ఇప్పుడు బయట వర్క్ చేయడానికి వెళ్తే ఛార్జెస్ ఒక 3000 నెలకి. స్టూడెంట్ వెళ్తే 1500 పాస్ సెక్షను. మరి అమ్మ అత్తలు ఊరు వెళ్ళాలనుకోండి ఒక 500. ఎట్లా లేదన్నా నెలకు వచ్చి ఒక 4000, 5000 ఆదానే కదా ఛార్జెస్. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది ఈ చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి, బాగుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంటుంది కదా, బాగుంది, అంతా బాగుంది.
చంద్రబాబు నాయుడు గారు మహిళలకి శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ అని పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? బస్సులో వెళ్తున్నారు, రూపాయి కట్టకుండా ఇంత దూరాలు వెళ్తున్నారు. యాక్చువల్ గా వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బెనిఫిట్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్. టు బి ఫ్రాంక్, కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే చాలా బెస్ట్ ఇది. వర్కింగ్ ఉమెన్స్ ఫైన్, బట్ కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది బికాస్ డైలీ కాలేజ్ కి వెళ్ళి వస్తాం కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ దే ఇంప్లిమెంటెడ్. ఎలా అనిపిస్తుంది మేడం? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళలకు ఇంత భద్రత తీసుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చంద్రబాబు నాయుడు అందరికీ చేస్తున్నారు, ప్రత్యేక మహిళలకి అని ఏం లేదు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినవన్నీ కూడా చాలా బెటర్ అండ్ ఐ హోప్ సో ఇంకా బెటర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అండ్ అటు వాళ్ళు చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అండ్ అవన్నీ కూడా తెస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఆల్ ఏమేమి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ కూడా సూపర్. ఈ రోజు చూసినట్లయితే ఫ్రీ బస్ ఎక్కారు మహిళలు. ఆ మహిళలకు ఉచిత ఫ్రీ బస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేనైతే భోగపురం వెళ్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఈ రూపాయి లేకుండా ఎంత దూరమైనా ప్రయాణిస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? ప్రత్యేకంగా చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఎడతరే నమ్మకం ఇచ్చారు, అదే నమ్మకం బట్టి ఈ రోజు మాట మీద నిలబడని చాలా కోరుకుంటున్నాం. మేము అతన్ని ఎప్పటికీ నమ్ముతూనే ఇలాగా ఉంటాం. ఇప్పుడు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు, తర్వాత సిలిండర్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అమ్మా మీకు? చాలా బాగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదే కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనే కదా మేము చెప్తున్నాము. ఇచ్చిన మాట చాలా మంది నిలబెట్టుకున్నారు. ఇలాగా 3 సిలిండర్లు ఇస్తారని, అలా పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేస్తారని, ఎంతమంది పిల్లలకి అంతమందికి వేస్తారని ఒప్పుకున్నారు కాబట్టి అదే మాట మీద నిలబడ్డారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా అతనికే. ఈ ఫ్రీ బస్ లో మీరు వెళ్తున్నారు కదా, ఎంత దూరాలైనా మీకు ఎలా అనిపిస్తుంది? 1 రూపాయి ఖర్చు పెట్టకుండా వెళ్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఓకే, అతనికి అనకూడదు కానీ దేవుళ్ళ ఆదుకుంటున్నాడు, అది మాత్రం అంతే. మేడం గారు ఎలా అనిపిస్తుంది మేడం? ఫ్రీ బస్ ఎక్కారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేడం? మేము ఆనందపురం. ఎలా అనిపిస్తుంది? గతంలో మీరు ఎలా వెళ్ళేవారు, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు శ్రీశక్తి పథకం కింద మీకు ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఏ విధంగా అంటే చాలా వరకు కొంచెం పూర్ పీపుల్ కి చాలా బెనిఫిట్ ఇది. మామూలుగా ఎడ్యుకేటెడ్ ఆ తర్వాత ఉద్యోగస్తులకి అది కాదు, కానీ ఫ్రీ పీపుల్ కి యూజ్. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళల కోసం అని ఇలాంటి పథకం తీసుకొని వచ్చారు కదా, స్టూడెంట్స్ కానీ పనులకు వెళ్ళిన వాళ్ళకి కానీ ఊర్లకు వెళ్ళి ఇది ఎలా ఉపయోగపడుతుంది? వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసింది మంచి పథకం. మంచి పథకమే, తర్వాత పర్వాలేదు. ఇలాంటివి ఇంకా మహిళలకి ఇంకా చాలా చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, నిజమే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? పరిపాలన బాగానే ఉంది ఇంతకు ముందర మీద. ఎడ్యుకేషన్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్వాలేదు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. అదే డబ్బులు ఏదో తినడానికి ఏదో ఖర్చు పెట్టడానికి అది మేము జమ చేసుకోవచ్చు కదా. ఇలా ఫ్రీ బస్ అయితే ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఆ డబ్బులు మనం ఆ బస్ లో తినడానికైనా బయట కొనుక్కోడానికైనా ఉపయోగం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది. అలా అని వేరేది కూడా కొనుక్కోవచ్చు. బస్ లో చుట్టాలింటికైనా వెళ్ళొచ్చు. దూరం ప్రయాణం అయితే మాకు డబ్బులు ఆదాయం ఇచ్చింది, బాగుంది. అంటే గవర్నమెంట్ ఇలాంటి తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది.